వెల్కమ్ టు నాయుడు టాక్స్. ప్రముఖ చైత్ర హాస్పిటల్ డాక్టర్ సుమన్ సార్ మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు చిన్నపిల్లల వైద్య నిపుణుల కోర్సే మీరు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? అంటే వెంకటగిరిలో ఇంకెవరు డాక్టర్లు బోల్డెన్ మంది ఉన్నారు, కాకుంటే వెంకటగిరిలో పెట్టాలని అని అనుకున్నారు కదా. గైనకాలజిస్ట్ కానీ, ఇంకా సమ్ అదర్ బోన్స్కి సంబంధించినవి కానీ, లివర్కి సంబంధించినవి కానీ, ఆస్మాకి సంబంధించినవి కానీ, అలాంటి డాక్టర్స్ కూడా ఎవరు లేరు వెంకటగిరి. మీరు దీన్నే చిన్నపిల్లల దాన్ని ఎందుకు ఎలా ఎంచుకోగలిగారు? సార్ ఎంచుకోవటం అంటే అది వాళ్ళగా సొంత ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇనిషియల్ ఇంట్రెస్ట్ సర్జికల్ బ్రాంచ్ మీద ఉండేది యాక్చువల్గా అయితే. కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు వచ్చిన మెరిట్ ర్యాంక్ని బట్టి, నాకు వచ్చేదాన్ని బట్టి కొంచెం ఇంకా ఎందుకు ఆ టైంలో కొంచెం అలా షిఫ్ట్ అయ్యి చిన్నపిల్లలు యోగాన్ని ఆ టైంలో చిన్నపిల్లలు యోగాన్ని తీసుకోవాలనిపించింది. కొంచెం చిన్నపిల్లలతో రిలేషన్ బాగుంటుంది, వాళ్ళు బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, పుట్టిన తర్వాత చిన్నపిల్లలు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళని మనం ట్రీట్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఎదిగేదాకా మనం ఒక మంచి ప్రవర్తన వాళ్ళు అందించవచ్చు, ఒక మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి చిన్నతనం నుంచి అలవాటు చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్నపిల్లల విభాగం తీసుకున్నాం. సార్, ఇప్పుడు చిన్నపిల్లలు సమస్యలు ఎక్కువగా వస్తాయి. అసలు సమస్యలు అనేది చిన్నపిల్లలకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? అసలు వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కానీ, తల్లి దగ్గర నుంచి పాలు కానీ, కొంతమందికి తల్లి పాలు పట్టవు, దానికి బాటిల్స్తో ఇస్తుంటారు. దానికి దీనికి వ్యత్యాసంలో చిన్నపిల్లల బాడీలో హ్యూమిడిటీ పవర్ పెరుగుతుంది అంటారా? సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. చిన్నపిల్లలు గర్భం యాక్చువల్గా తల్లి ఒక కపుల్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు అనగానే అప్పుడే మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోవాలన్నమాట. అంటే మనకి పుట్టబోయే బిడ్డ ఏ విధంగా వండాలి, ఏ విధంగా మంచిగా మనం చేసుకోవాలి అన్నది ముందే ఒక ప్లాన్తో రావటం ఈ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ప్రీనాటల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు అన్నమాట. సిటీస్లో అయితే ఉంటారు. అంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి, ప్రెగ్నెన్సీలో ఇలా ఉండాలి, ఇలా డైట్ తీసుకోవాలి, మీకు పెట్టబోయే బిడ్డ మంచిగా ఏ అనారోగ్యం లేకుండా ఉండాలంటే ఇలా ఫాలో అవ్వాలి అని కౌన్సిలింగ్ ఇస్తారు మనకు. అలా ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ అట్లా చేసుకొని మనం లేని పట్టణంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అప్రోప్రియేట్ ఏజ్, కనీస వయసు ఉండాలి తల్లికి కానీ తండ్రికి కానీ. వాళ్ళు ఎకనామికల్గా స్థిరపడి ఉండాలి, ఇలా మెంటల్లీ వాళ్ళు ఫిట్గా ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అప్పుడు ప్రెగ్నెన్సీ బేబీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మన పుట్టబోయే బిడ్డ ఎంత ఆరోగ్యంగా పుడుతున్నారనేది. అంటే అప్పుడు కూడా తల్లి ఆహారం తీసుకునే దాన్ని బట్టి పిల్లలు కూడా పుడతారు అని అంటారు. అసలు తల్లి ఎటువంటి ఆహార అలవాట్లు చేసుకోవాలి? తల్లి గర్భం దాల్చిన తర్వాత అసలు తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? కాబట్టి చాలా మంది మన సొసైటీలో వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఈవెన్ టుడే మనకి వెజిటేరియన్ డైట్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట. నాన్ వెజ్ తింటేనే శక్తి వస్తుంది, నాన్ వెజ్ తింటేనే బలం వస్తుంది అని అనుకుంటా ఉంటారు ఇప్పుడు కూడా. అట్లేం లేదు. మోస్ట్ రీసెర్చ్ కూడా మనకు చెప్పేదంట వెజిటేరియన్ డైటే చాలా మంచిదని చెప్పి చాలా స్టడీస్లో మనకు ప్రూవ్ అయినాయి, నో డౌట్గా. అందులో ఈవెన్ ఫర్ వెజిటేరియన్ అయినా కూడా మంచిగా అన్ని రకాల బ్యాలెన్స్డ్ డైట్ కానీ తీసుకోగలిగితే మనకి అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. కాబట్టి ఆ డైట్ అని ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే చాలామంది మదర్స్ అనీమిక్, అంటే రక్తహీనత, అంటే రక్తం తగినంత మోతాదులో వాళ్ళకి ఉండటం ఉండటం లేదు. ఈవెన్ టుడే ఈవెన్ రిచ్ పీపుల్లో కూడా, పేదరికమనే కాదు, ఈవెన్ రిచ్ పీపుల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇంకా ఉంది అన్నమాట. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మట్టు ముందు మనకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ మంచిగా ఉండాలి, దానికి తగినంత పోషకాహారాలు ముందుగానే ప్లాన్ చేస్తాం. అందుకని ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 100 days ఐరన్ టాబ్లెట్స్ వాడమని చెప్పి గవర్నమెంటే సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇన్స్పైట్ ఎంత ఉన్నా కూడా 100 days వాడమని. ఎందుకంటే ఆ టైంలో నీడ్స్ చాలా ఎక్కువ ప్రెగ్నెన్సీకి, లోపల బిడ్డ ఎదుగుదలకు కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ ఐరన్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచే ఐరన్ టాబ్లెట్స్ వాడటము, ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం. దీనివల్ల పుట్టబోయే బిడ్డలు ఏ లోపాలు లేకుండా పుట్టేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఎదుగుదల ఉంటుంది, గర్భంలో ఉన్నప్పుడు ఎదుగుదల ఉంటుంది. దీంతో పాటు తల్లి మంచి ఆహారం తీసుకోవటం,
ఫిజికల్గా ఫిట్గా ఉండటం. అంటే ప్రెగ్నెన్సీ అంటే గొమ్మను కూర్చొని ఉండమని అక్కడ కాదన్నమాట. నడవాలి, అప్ టు 7-8 months కూడా చిన్న చిన్న పనులు చేసుకోమని సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. నడవమని చెప్తా ఉంటారు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకోమంటారు. అట్లా ఆరోగ్యంగా మంచిగా ఫిజికల్గా మెంటల్లీ కూడా ఫిట్గా ఉండాలి. ఒక తల్లి ఊరికి ఫిజికల్గా ఫిట్గా ఉంటే సరిపోదు, మైండ్ మెంటల్లీ తను బాగా ధైర్యంగా ఉండాలి. తన హస్బెండ్ సపోర్ట్ ఇవ్వాలి, తన పేరెంట్స్, అత్తమామలు అందరూ ఒక సపోర్ట్ ఇస్తే అది ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకాస్త తల్లి మంచిగా ఉండి బిడ్డ ఎదుగుదలకి ఇంకాస్త కూడా బాగుంటుంది. ఇట్లా మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే పిల్లలు మనకి మంచిగా పుట్టే అవకాశం ఇంకాస్త బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా తల్లి పాలకి సహకరించట్లేదు, బాటిల్ పాలకే అలవాటు పడుతున్నారు ఎక్కువగా. ఏంటి ఆ రెండిట్లో డిఫరెంట్ ఏంటి అసలు? తల్లి పాలు తాగిన పిల్లలకి ఎందుకు తాగేదానికి ఫీడింగ్ ఎందుకు ఇవ్వరు తల్లులు? ఓకే సార్, అది యాక్చువల్లీ ఎంతో కాలం నుంచి ఒకప్పుడు ఏమీ లేవు, బయట ఆర్టిఫిషియల్ పాలు లేవు, అన్నీ వచ్చినాయి కొత్తగా, కాదంటాం లేదు. ఒకప్పుడంతా ఏ జీవి పాలు ఆ జీవికి మంచిది, అంటే గేదె పాలు గేదెకి మంచిది, ఆవు పాలు ఆవు పిల్లలకి మంచిది. అదేవిధంగా మన మనుషులు పుట్టుపోయే పిల్లలకి మనిషి పాలే ఉత్తమం అన్నమాట. అది న్యాచురల్ ప్రాసెస్, అది అలా మనకి వచ్చింది, గాడ్స్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అన్నమాట. అది ఇంకా ఇప్పుడున్న లేటెస్ట్లో అవగాహన లేకుండా పోతుంది. అంటే కాన్పు అనేది నార్మల్ ప్రక్రియలో జరిగితే, అది ఈవెన్ సి సెక్షన్ జరిగినప్పటికీ కూడా తల్లుల్లో పాలు రాకుండా ఏముండవు, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వచ్చే పాలు చాలా కొద్దిపాటి పాలే వస్తాయి తల్లి దగ్గర, జస్ట్ 5 ml 10 ml అంతే ఉంటాయి. ఫస్ట్ 1వ రోజు 2వ రోజు 3వ రోజు ఆ కొద్దిపాటి పాలు ఆ బిడ్డకి సరిపోతాయి కూడా. కాకపోతే అందరూ ఏమనుకుంటారు, పాలు సరిపోవటం లేదు, పాలు సరిపోక బిడ్డ ఏడుస్తున్నాడు అని చెప్పి వెంటనే అంగట్లో నుంచి పాలు మిల్క్ ఫార్ములా ఫీడ్స్ అంటాం అన్నమాట, పాలు పొట్టు తెచ్చుకొని డబ్బాలో కలిపేసి ఇచ్చడం స్టార్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో మదర్కి బేబీకి ఆ బాండింగ్ అనేది పోతుంది అనమాట. మేము చదువుకునే దాని పట్ల అది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డని తల్లి పొట్ట మీద పెడితే బిడ్డ వచ్చి తల్లి పొట్ట మీద పాక్కుంటూ వెళ్ళి రొమ్ము పట్టుకుంటారు. అది కలరా చూస్తున్నాం కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మేము. అది ఆటోమేటిక్ ఫినామినా అనమాట. అది ఏ కాన్పు అయినప్పటికీ ఒకసారి డెలివరీ అయిన తర్వాత బిడ్డని కానీ తల్లి దగ్గర పెడితే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాం, అది ఇవ్వంగానే ఆ బిడ్డ పాక్కుంటా వెళ్ళి రొమ్ము పట్టుకొని పాలు సపరిస్తారు. అది నేచురల్ ఫినామినా. ఇది మనం జీవుల్లో కూడా చాలా చూసుంటాం, మనం కొత్తగా చూడవల్ల. ఆ మనుషుల్లో చూసే ఆ యొక్క మాకు అదృష్టం అనమాట, చూడగలిగాం కూడా మేము డైరెక్ట్ గా. ఆ డెలివరీ రూమ్ లో ఒక గైనిక్ ఆపరేషన్ డెలివరీ చేసే డాక్టర్ ఉంటారు, అనస్థీషియా డాక్టర్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, దాంతోపాటు పీడియాట్రిషియన్ ఒక పీడియాట్రిషియన్ అసిస్ట్ చేస్తారు. అట్లా పెడితే అట్లా జరుగున్నాయి, చాలా చూస్తున్నాం. ఎప్పుడైతే బిడ్డ తల్లి రొమ్ము పట్టుకొని అట్లా చేస్తారో అప్పుడే ఆ తల్లి బిడ్డకి ఆ బాండింగ్ అనేది ఏర్పడటం జరుగుతుంది. ఆ బాండింగ్ వల్లే మిల్క్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. బిడ్డ తల్లి రొమ్ము పట్టి సప్పరిచ్చినప్పుడు తల్లి మెదడు స్టిమ్యులేషన్ జరిగి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి పాలు ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇది ఫిజియలాజికల్ రెస్పాన్స్. ఆ ఫిజియలాజికల్ రెస్పాన్స్ ని పుట్టినప్పటి నుంచే బ్రేక్ చేసేస్తా ఉన్నాం. బిడ్డ పుట్టంగానే చేయాల్సిన ఫస్ట్ పని అది. చాలా దగ్గర ఇప్పుడు కూడా బిడ్డకు పాలు సరిపోవటం లేదని ఏడిస్తే చాలు, అన్ని ఏడుపులు పాలు సరిపోక కాదు, ఆ డిస్కంఫర్ట్, చలికి ఏడుస్తారు, బిడ్డకు వేడికి ఏడుస్తారు, తల్లి దగ్గర బాండింగ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదని ఏడుస్తారు. చాలా కారణాలు ఉంటాయి బిడ్డ ఏడ్చేదని. ఏం ఏడ్చినా పాలు సరిపోవటం లేదని అనుకుంటుంటారు, అందుకని తెచ్చి పాల డబ్బా వచ్చి రెడీ చేయటం. దీనివల్ల ఇంకో దుష్ప్రయోగం ఏంటంటే ఒక్కసారి పాలు డబ్బాకి అలవాటు పడిన పిల్లలు తల్లు రొమ్ము పట్టుకోరు, నిప్పుల్ కన్ఫ్యూషన్ అంటాం. డబ్బాలో ఇంత మొత్తంలో కలుపుతారు, డబ్బాలో పాలు దాటం సులభం, అట్టనంగానే పాలు వచ్చేస్తాయి. తల్లి దగ్గర పాలు దాటం ఒక ఎక్సర్సైజ్ లాంటిది, పట్టుకోవాలి, కరెక్ట్గా ల్యాచ్ చేయాలి, పిండాలి, తాగాలి. ఇది శ్రమతో కూడిన పని, అది ఎక్సర్సైజ్ బేబీకి. ఎప్పుడైతే బిడ్డ ఈజీ దానికి అలవాటు పడిపోతారో, డబ్బా దానికి అలవాటుతారో, కష్టం దానికి కష్టంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు తెలివైన వాళ్ళు, నాకు దీంట్లో ఈజీగా పాలు వస్తుంటే నేను ఎంత కష్టపడి పాలు తాగాలి అనే దాంతో వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్ కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం కానీ ఈ తప్పు జరగకుండా చూసుకుంటే ప్రతి తల్లికి పాలు వస్తాయి, తగినంత పాలు ఒక వారం రోజులు అంతా డెవలప్ అవుతాయి. 2 సంవత్సరాల దాకా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి తల్లి బిడ్డకి పాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది తెలియక చాలా మంది చాలా తప్పులు పుట్టినప్పటి నుంచే జరగటం వల్ల, పుట్టిన వెంటనే ఈ తప్పులు రాగానే పాలు వేరే పాలు ఇచ్చేయటం, అది అన్ని చేయటం, అందులో మదర్కి నెగిటివ్ ప్రెషర్స్ పడిపోతూ ఉంటాయి. ఎన్ని కారణాలు కానీ మనం
చేయగలిగితే మనం తగినంత తల్లిపాలు ఇస్తే అదే ఫస్ట్ వ్యాక్సిన్ అన్నమాట పిల్లలకి. తల్లి అది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఆ తల్లిపాలు కాకుండా ఈ డబ్బా పాలు తాగినట్టు వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తూనే ఉంటాయి. అంటే మోషన్స్ అవడం కానీ ప్లస్ ఫీవర్ రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పాలల్లో కూడా బయట పాలు కూడా ఒకవేళ పట్టించాలంటే ఎటువంటి పాలు, ఆవు పాల, గేదె పాల, ఏవి పాలు పట్టిస్తే మంచిదండి? ఓకే ఓకే సార్, మీరు అడిగారు మంచిది. తల్లిపాలు అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్. లేక కాకపోతే కొన్ని కారణాల వల్ల కొన్ని తల్లికి హెల్త్ ఇష్యూస్, అది మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సీరియస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొన్ని తల్లికి. కొన్ని సందర్భాల్లో తల్లి పాలు లేని పక్షం సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో మదర్ మిల్క్ లేని పక్షంలో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఫార్ములా ఫీడింగ్. మనకు మార్కెట్లో చాలా రకాల ఫార్ములాస్ ఉన్నాయి, మన దగ్గర చాలా ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే అవన్నీ ప్రాసెస్ చేసి ఉంటాయి, దాన్ని ఫోర్టిఫికేషన్ కూడా చేస్తుంటారు. తగినంత విటమిన్స్, విటమిన్ డి, ప్రోబయోటిక్స్ అంటాము, ఇవన్నీ తగినంత మోతాదులో యాడ్ చేసి ఎంత చేసినా నియర్ టు మదర్ మిల్క్ అయితే రావు. కాకపోతే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కింద ఆవు పాలు, గేదె పాలు కన్నా కూడా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కింద ఫార్ములా ఫీడింగ్ వాడుకోవచ్చు. కాకపోతే అది కరెక్ట్ రేషియోలో కలుపుకోవాలి. అంటే 30 ml ఆఫ్ హాట్ వాటర్కి 1 స్పూన్ కలుపుకొని అదే రేషియోలో ఇస్తే పిల్లలకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఎక్కువ నీళ్ళు తీసుకొని తక్కువ పొడి కలుపుతూ ఉంటారు. ఇట్లాంటి పిల్లల్లో కడుపు ఉబ్బరము, విరేచనాలు ఇట్లాంటివి అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. ఇట్లా అంటే తగినంత మోతాదులో కలపటం తెలియక అనారోగ్య సమస్యలకు ఎదురుపడాల్సింది. అదర్వైజ్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఫార్ములా ఫీడింగ్. కొంతమంది పేరెంట్స్కి ఆర్థిక స్తోమత ఉండదు, అట్లాంటి వాళ్ళు ఇది ఫార్ములా ఫీడింగ్ కొనేంత స్తోమత కూడా ఉండదు, వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ కిందకి వెళ్ళొచ్చు, ఆవు పాలు, గేదె పాలు అని. అయితే కౌ మిల్క్ సజెస్ట్ చేయమన్నమాట. కౌ మిల్క్ వల్ల కౌ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ అని వస్తుంది కొంతమంది పడకపోతే. అంతేకాకుండా కౌ మిల్క్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి రక్తహీనత, ఐరన్ అబ్జార్ప్షన్ జరగక రక్తహీనత అనేది వస్తుంది చిన్నతనంలో. పెద్దతనంలో కౌ మిల్క్ మంచిది కాదంటం లేదు. చిన్న పిల్లలకి, సంవత్సరం లోపల పిల్లలకి జనరల్గా రికమెండ్ చేయము. కౌ మిల్క్ అయినా సరే, బఫలో మిల్క్ అయినా సరే. నిజం చెప్పాలంటారు మేము చదువుకునేటప్పుడు మా సార్లు, గేదె పాలు తాగితే గేదెల్లాగా తయారవుతారని. అంటే ఆ బాడీ తగ్గట్టుగా దాని తగ్గట్టు న్యూట్రిషన్ దాంట్లో ఉంటుంది. మన మనుషుల పాలు మన మనుషుల డెవలప్మెంట్ సహాయంగా ఉంటాయన్నమాట. కాబట్టి తప్పదన్న పరిస్థితుల్లో లాస్ట్ ఆప్షన్ ఆ గేదె పాలు కూడా 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని 2 గ్లాసుల నీళ్ళు, 3 గ్లాసుల నీళ్ళు కలిపేస్తా ఉంటారు. అట్లా చేస్తే కష్టం అనమాట. అంతకైతే చక్కటి గ్లాస్, అది 1 గ్లాస్ చక్కటి పాలు అయితే 1/2 గ్లాస్ నుంచి 1 గ్లాస్ నీళ్ళు కలిపితే చాలు అనమాట. అంతేగాని గ్లాసు కలపకూడదు. గ్లాసు 2 గ్లాసులు అట్లా కలిపితే ఏమవుతుందంటే డైల్యూషన్ అయిపోతాయి. డైల్యూషన్ అయిపోతే మళ్ళీ దాంట్లో తగినంత న్యూట్రిషన్ అందదు, తగినంత ఎనర్జీ ఉండదు, పిల్లలు ఎదుగుదల కాదనమాట. సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడు కూడా మేనరికంతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది. పుట్టడంలో కూడా కొంతమందికి అవిటిగా పుట్టడం, తల పెద్దదిగా ఉండడం, ఆ తల కూడా కోలగా ఉండడం, దాని మీద కొంచెం సొట్టగా ఉండి అలా పుడతా ఉంటారు. ఎందువల్ల కారణాల చేత వాళ్ళు అట్లా పుడతారు? ఓకే సార్, ఒకటి మీరు అన్నట్టు అంటే కన్సాంగినస్ మ్యారేజెస్ అంటాం, దగ్గర బంధుత్వం. అంటే దగ్గర మేనమామ పిల్లలు, మేనమామ పాప దగ్గర ఇట్లాంటి సంబంధం చేసినప్పుడు మనకి జీన్స్ అనేది దగ్గరగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెము జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. అయితే అట్లా అందరిలో రావు, అయితే ఆ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. అంటే దగ్గర బంధుత్వంతో చేసుకున్న మ్యారేజ్లో వాళ్ళు పుట్టబోయే బిడ్డలకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకనే మనం ఏం సజెస్ట్ చేస్తాం అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దూరం ఏం సంబంధాలు లేకుండా చేసుకోవటమే మంచిదని మనకు అందరూ అది అలాగే ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అది కొంతమందికి ఏంటంటే మన తలలో నీళ్లు ప్రవహించే గదులు ఉంటాయి, వెంట్రికల్స్ అంటాం అనమాట. నీళ్ళు ఉంటాయి, 4 గదులు ఉంటాయి, 2 లేటరల్ వెంట్రికల్స్, మిడిల్ వెంట్రికల్, లేటరల్ వెంట్రికల్స్ ఉంటాయి. మనకు జనరల్గా ఏంటంటే ఒక గదిలో నుంచి ఇంకొక గదికి వెళ్ళేటప్పుడు డోర్ ఉంటుంది మనం, అట్లా దానికి ఆ ఓపెన్లో ఉండాలన్నమాట. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఆ డోర్ క్లోజ్ అయిపోవటం వల్ల నీరు అనేది ప్రవహించకపోవటం వల్ల తల పెద్దదవటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని సైంటిఫిక్ భాషలో హైడ్రోకెఫలస్ అని అంటారనమాట. అవి కొన్ని పుట్టుక లోపాల వల్ల వస్తాయి. కొంతమంది పిల్లల్లో గెడ్డల వల్ల కూడా రావచ్చు. గెడ్డలు ఏదన్నా ట్యూమర్లో గెడ్డలు ఉండటం వల్ల అది బ్లాక్ చేయటం వల్ల, అడ్డుపట్టడం వల్ల తల పెద్దదయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, సర్జరీ ద్వారా రెక్టిఫై చేసుకునే
ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఉందా సార్? అలా చేసుకోవచ్చు అంటే తల పెద్దదైపోయింటే ఒక షేప్ లో ఉండదు కదా, మళ్ళీ ఎట్లా చేస్తారు అది? అంటే ఆ షేప్ని ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది, దానివల్ల పెద్దది అయిపోతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక షంట్ ఏర్పాటు చేస్తారు, మెదడులో నుంచి పొట్టలోకి ఒక పైప్ పెడతారనమాట, అది డ్రైన్ అవుతుంది. అప్పుడు ఒక దారి ఏర్పరిచినప్పుడు ఆ హైడ్రోక్లెఫస్ అనేది చిన్నది అవుతుంది, దానివల్ల మిగతా మెదడు డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది కొన్ని పుట్టుక లోపల కొన్ని వేరే ఉంటాయి, పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ జరిగిన పిల్లలు పుడతారు, అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయలేము అనమాట, అది పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. కాకపోతే మనం ఇట్లాంటివి ఎర్లీగా డిటెక్ట్ చేసి కానీ ఎర్లీగా ఇంటర్వెన్ చేసుకుంటే కానీ మన బ్రెయిన్ మనం కాపాడుకోవచ్చు అనమాట. బిడ్డ పుట్టంగానే ఏడకపోవటం వల్ల అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ, తల్లికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, కొంతమందికి లేబర్ తొందరగా జరగదు, డిలే అవుతుంది కాన్పోయే సమయంలో. అలా డిలే అవటం వల్ల బిడ్డకి తగినంత ఆక్సిజన్ బ్లడ్ సప్లై అందక బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అని జరుగుతుంది. అట్లా పుట్టే పిల్లలు కొంచెం ఇట్లాంటి మీరు చెప్పినట్టు మైండ్ లోపాల వల్ల, మైండ్ ప్రాబ్లమ్స్ వల్ల, సెరిబ్రల్ పాలసీ అంటాం అనమాట, అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ జరిగి అట్లా కొంచెం డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అట్లాంటి పిల్లల్లో. చిన్న పిల్లల్లో తల్లిదండ్రులు చేసే మిస్టేక్ అంటే పుట్టిన వెంటనే ఇప్పుడు కొత్త జనరేషన్ అంటూ ఏర్పడిపోయింది, ఈ జనరేషన్లో పిల్లలు కూడా ఫాస్ట్గా ఉండాలని చెప్పని అనుకోవడం, వాళ్ళకి ఒకవేళ పాలు దాకపోయినా తిండి తినకపోయినా మొబైల్స్ అటాక్ చేస్తున్నారు. అంటే వాటి వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదా పిల్లలకి? డెఫినెట్గా సార్, ఎందుకు ఎఫెక్ట్ ఉండదు, ఖచ్చితంగా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళు ఈ ధూమపానం మద్యపానం ఎలా అడిక్షను, పిల్లల్లో ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో ఫోన్ అడిక్షన్ అనేది అదే విధంగా తీవ్రతగా అయ్యింది. దాని నుంచి విముక్తి చేయాలన్నా, దాని నుంచి బ్రేక్ చేయాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. అది మనకి మా ప్రకారం మాకు ఐఏపీ అని ఒక బాడీ ఉంటుంది, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని. వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం బిలో 2 years అయితే ఫోన్ అనేది వాళ్ళకి కనిపించకూడదు, ఫోన్ అనేది ఇవ్వకూడదు, అసలు స్క్రీన్ టైం అనేది ఉండకూడదు అనమాట బిలో 2 years. 2 నుంచి 5 years లోపల అయితే మ్యాక్సిమం 1 hour, ఎంత తక్కువ అయితే అంత మంచిది. అది కూడా ఏంటి, కొంచెం వాళ్ళకి ఏదన్నా కొంచెం రిలాక్స్ అయ్యేదానికో, లేదా పేరెంట్స్తో వీడియో కాల్ మాట్లాడుకునేదానికో, ఏదైనా చిన్న చిన్న రైమ్స్ అట్లా చూపించిన దానికో కొంత టైం వరకు 2 నుంచి 5 సంవత్సరాలు దాకేది. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా అడాలసెన్స్ వాళ్ళ చదువులంతా కూడా వాళ్ళు చూసి వచ్చని కాదు, దాన్ని ఇది ఇస్ డబుల్ ఎడ్జ్డ్ అన్నమాట, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అండర్ పేరెంట్స్ గైడెన్స్, అండర్ టీచర్ గైడెన్స్, ఏదన్నా ఒక న్యూ టెక్నాలజీని మంచికి యూజ్ చేసుకున్నట్టు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మంచి కన్నా చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు ఎక్కువ. దీనివల్ల ఏమందంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫోన్ టే పెట్టుకొని చూస్తూ ఉంటారు, మెడ నొప్పి, రిస్ట్ ప్రాబ్లమ్స్, ఎక్కువసేపు పెట్టుకోవటం మోచేయి నొప్పి, బ్యాక్ పెయిన్, ఈ ప్రాబ్లమ్స్ అని ఫిజికల్ ప్రాబ్లమ్స్. కంటి ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చెప్పారు. విజన్ ప్రాబ్లమ్స్ అట్మోస్ట్ అనమాట, చిన్న వయసు ఈ కంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫిజికల్. ఇంకా మెంటల్ హెల్త్ ఇష్యూస్కి వస్తే యాంగ్జైటీ, డిప్రెషన్, పిల్లలు ఏంటంటే ఒక మొండితనం డెవలప్ అవుతుంది అనమాట. అంటే అన్నాయన్స్ అంటనమాట, ఒక మొండితనం. ఇంకా లేటెస్ట్గా మనం ఇప్పుడు చూసి బాగా అడిక్షన్ అయిన పిల్లల్లో ADHD అని డిసార్డర్ అంటాం, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, అంటే ఆటిజం. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉండేటివి, ఇవన్నీ ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఒక పని మీద ధ్యాస పెట్టలేడు అనమాట ఆ పిల్లోడు. ఒక పని ఇచ్చి, ఒక టార్గెట్ ఇచ్చి ఈ బొమ్మ ఇట్లా అరేంజ్ చేయమనో లేదా ఇట్లా అరేంజ్ చేయమంటే అటు చూస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. స్కూల్లో కూడా ఒక దగ్గర కూర్చోడు, తన వల్ల వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మా క్లినిక్ వచ్చినప్పుడు కూడా కూర్చుంటారు, ఏదైనా దాన్ని చూసి దాన్ని డివైట్ అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అవి లాగుతూ ఉంటారు, ఈ లాగుతూ ఉంటారు. అంటే ఒక అటెన్షన్ ఒక దాని మీద ఉండదు అనమాట. హైపర్ యాక్టివిటీ, అవి తోవటం, వేరే వాళ్ళని తోసేయటం, అవి లాగేయటం, ఇవి చేసేయటము, ఇది ఒక డిజార్డర్. ఇంకా ఆటిజం, ఇన్నిగా దీనికి ఆపోజిట్ లాగా కొంచెం లైట్గా బొమ్మలు ఉంటారు, సోషల్ ఇంటరాక్షన్ ఉండదు, ఓళ్ళు లోకంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అన్నీ తెలిసి ఉంటాయి కానీ ఇంటరాక్ట్ అవ్వలేరు తోటి ఫ్రెండ్స్తో కానీ తోటి వ్యక్తులతో కానీ. ఇట్లాంటివన్నీ వచ్చే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈ ఫోన్ అడిక్షన్ అవ్వటం వల్ల. ఇంత నష్టం జరుగుతుంది ఈ ఫోన్ ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవటం వల్ల. ఇది చిన్నతనంలోనే మనం దానికి ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలు పేరెంట్స్ చూస్తూనే నేర్చుకుంటారు. చాలా మంది పేరెంట్స్ చేస్తున్న తప్పులు ఇప్పుడు వాళ్ళు చూస్తూనే ఉంటారు,
ఎప్పుడు ఫోన్లు చూడటం, దాంట్లో చూడటం, పనుకునేటప్పుడు చూడటం, ఇవన్నీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే తయారవుతారు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడగలిగితే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చూసి నేర్చుకోవటంలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ఈజీగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. నేను ఈ మధ్య కొత్తగా ఒకటి చూశాను. నేను బస్ స్టాండ్ దగ్గర కూర్చొని బస్ కోసం వెయిట్ చేస్తాను. ఆ మదరు చిన్న పిల్లోడు 8 months 9 months ఏదో ఉంటాయి, ఫీడింగ్ పాలు తాగేదానికి ఏడుస్తా అంటే ఇచ్చేదానికి, ఆమెకి ఇచ్చేదానికి ఓపిక లేదు. అంటే ఆ నలుగురిలో షేమ్ అయింది, ఆమె ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఫోన్ ఇచ్చేసింది. వాడు దాన్ని 8వ నెల నుంచి 9వ నెల నుంచి వేలు పెట్టుకొని ఇట్లా అనుకుని చూసుకుంటా పోవడం, వాడు చూడడమే ఏడుపాపేయడం. దానివల్ల మెదడు మెచ్యూర్ అవుతుందా వాళ్ళకి? సో మెచ్యూర్ పరంగా అంటే కొంత మెచ్యూర్ ఉంటుంది, నెగిటివ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. గుడ్ మెచ్యూరిటీ కావాలి మనకి, నెగిటివ్ మెచ్యూరిటీ తక్కువ ఉండాలన్నమాట. ఇదే అది ఇస్తేనే పాలు తాగడం, అది ఇస్తేనే పని చేస్తూ ఉంటాం. ఏంటంటే డిమాండ్స్ అనేది డెవలప్ అవుతాయి పిల్లల్లో, కోపం అనేది డెవలప్ అవుతుంది, మొండితనం అనేది పెరుగుతుంది. ఇట్లాంటి బిహేవియర్ పెరిగేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇంకోటి చెడ్డ అదంతే మొబైల్ చూపిస్తే, మీరు అన్నారే మొబైల్ చూపిస్తా పాలు తాపించడం, మొబైల్ చూపిస్తా తినిపించడం స్టార్ట్ చేయడం. మనం ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు ఫ్యామిలీ టైం అంటాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని తినాలి, మాట్లాడుకుంటా పంచుకొని. మనం తినేటప్పుడు మన ధ్యాస ఫుడ్ మీద ఉండాలి. ఇప్పుడు ఫోన్ చూపిస్తా ఉంటే ఆ పిల్లోడు యొక్క ధ్యాస ఫోన్ మీద ఉంటుంది. తను ఏమి తింటున్నాడో తెలియదు, ఎందుకు తింటున్నాడో తెలియదు, ఎంత తింటున్నాడో తెలియదు. దీనివల్ల తినింది సరిగా వంట పడదు, లేదా ఎక్కువ తినేసి వాంతులు అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. ఇట్లా కూర్చొని చూసి తినడం వల్ల ఫ్యూచర్ లో ఒబిసిటీ డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ వచ్చే దుష్ప్రభావాలు అన్నమాట. వీటి వల్ల పేరెంట్స్ పాటించాల్సింది ఫోన్ అవాయిడ్ చేయడం అనేది పేరెంట్స్ పాటించాలి. అవాయిడ్ చేయలేరు, అందరు చేయలేరు. అట్లీస్ట్ పిల్లలు ఉన్న టైంలో ఓళ్ళ ముందు మనం ఎక్కువ దాన్ని చూసేది అలవాటు దూరం పెట్టుకోవాలి. పిల్లల్లో ఎక్కువగా తీసుకోవాల్సింది జాగ్రత్తలలో వాళ్ళ మదర్తో ఉండేటప్పుడు కానీ, వాళ్ళ మదర్ లేనప్పుడు కానీ ఫుడ్ తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు. అంటే బయట కూడా కొంతమంది 2 yearsకే 3 yearsకే స్కూల్స్ పంపించేయడం అలాంటివి చేస్తున్నారు ఇప్పుడుండే జనరేషన్లో. వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు. వాళ్ళకేంటంటే ఎక్కువగా రోగాలు అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు బయటకు ఫుడ్ పంపించాడు, క్యారియర్ పంపించాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే సార్, ఫస్ట్ మినిమం అట్లీస్ట్ 3 years కంప్లీట్ అయ్యేదాకా పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పేరెంట్ యొక్క బాండింగ్ కావాలన్నమాట. 3 years కంప్లీట్ అయిన తర్వాత ఒక బిడ్డ తనంతా తను తినేది నేర్చుకున్న తర్వాత మనం పంపించేది అదేతో వస్తుంది. 3-4 years కంతా ఆ డెవలప్మెంట్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళంతా వాళ్ళు తినగలిగే శక్తి, ఆ టాలెంట్, ఆ డెవలప్మెంట్ అనేది వస్తుంది. మనం యాక్చువల్గా ఫుడ్ అలవాట్లన్నీ బిలో 3 years అలవాటు చేసేసి ఉంటాం. అందుకే మనం సజెస్ట్ చేస్తాం బిలో 2 years ఏమైనా ఎట్లాంటి ఫుడ్ పెడతామో లేటర్ డెవలప్మెంట్కి అది చాలా దోహదపడుతుంది అని. ఫుడ్ పెట్టి అలవాటు చేసేటప్పుడే ఎటువంటి ఫుడ్ పెడితే వాళ్ళకి హ్యూమినిటీ పవర్ పెరుగుతుంది సార్? సార్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ గురించి మీరు అడిగారు కదా. ఇమ్యూనిటీ పవర్ అనేది అది మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనకి కంట్రీ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా ఆర్మడ్ ఫోర్సెస్ ఒక టెర్రరిస్ట్ లోపల మన ఏరియాలోకి వచ్చినప్పుడు ఎలా అటాక్ చేస్తారు ఆర్మడ్ ఫోర్సెస్, అదేవిధంగా మన బాడీలోకి ఒక వైరస్, ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉండే డిఫెన్స్ సిస్టమ్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటాము. ఇవి వెళ్ళి ఆ వైరస్ బ్యాక్టీరియాని చంపుతుంది. ఇది ఇన్నెట్గా మనకి వస్తుంది అనమాట. బాడీలో ప్రతి ఒక్కరికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని మనం మెరుగుపరుచుకునే దానికోసము ఫస్ట్ పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. తల్లి పాలలోనే మొదలవుతుంది. ఫస్ట్ వ్యాక్సినే తల్లిపాలు అంటాం. తల్లిపాల్లో వచ్చే ముర్రుపాలు కొలెస్ట్రాల్ అంటాం. దాంట్లో బోల్డ్ అండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఎన్నో రోగాల నుంచి కాపాడుకునే శక్తి ఆ ముర్రుపాల్లో ఉంటుంది. అక్కడి నుంచే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అనేది జరుగుతుంది. అది ఫస్ట్. దాని తర్వాత పుట్టినప్పటి నుంచి పిల్లలందరికీ సకాలంలో టీకాలు వేయించడం, దీంతో కూడా ఇమ్యూన్ సిస్టమ్ను మనం గట్టిపదం చేసుకోవచ్చు. దాని తర్వాత వస్తే ప్రాపర్గా మంచి ఆహార అలవాట్లు పెట్టడం, మంచి వ్యాయామం ఎక్సర్సైజెస్ నేర్పించడం, మంచి స్లీప్. అంటే ఈ కాకుండా ఆహారము, మంచి వ్యాయామము, స్లీప్, నిద్ర, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇంకొంచెం ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా డెవలప్ అవుతుంది. లాస్ట్కి వస్తే ఇంకా మెడిసిన్స్ అనమాట. లాస్ట్ మెడిసిన్స్ కింద స్పెసిఫిక్గా చెప్పాలి అంటే విటమిన్ డి, జింక్, ఐరన్, ఈ 3 మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా అవసరం. ఒకవేళ ఆ లోపాలు కానీ ఉంటే డాక్టర్ని సంప్రదించి ఆ విటమిన్ డి, జింక్, ఐరన్ సప్లిమెంట్స్ కానీ తీసుకోగలిగితే ఇమ్యూన్ సిస్టమ్ మనం ఇంకొంచెం మెరుగుపరచుకోవచ్చు. ఓకే.
ఇప్పుడు పిల్లలు స్లీప్ అని కూడా అన్నారు మీరు, నిద్రపోవడం కూడా ఒక మంచిదే అని చెప్పి అన్నారు. మామూలుగా పిల్లలు మనమైతే ఒక 7 గంటలు 8 గంటల సేపు నిద్రపోతారు. పిల్లలు అదే అయితే ఎన్ని గంటల సేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు? ఓకే సార్, అది మంచి ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళు అయితే కనీసం 7 గంటలు 8 గంటలు నిద్ర కావాలి మనకి. పిల్లలకి పెద్దవాళ్ళ నుంచి కిందకి వెళ్ళే కొద్దీ నిద్ర అనేది ఎక్కువ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన బిడ్డ 24 గంటల్లో 70% అంటే ఉరామరిగా ఒక 16 గంటల సేపు నిద్రపోతూ ఉంటారు అనమాట. 0 to 3 months పుట్టిన తర్వాత నుంచి మొదటి 3 నెలలు కూడా. అందుకని చెప్తాం ఆ నిద్ర నుంచి లేపి మరీ పాలు ఇవ్వమంటాం అనమాట 2-3 గంటల కన్నా ఒకసారి. 3 నెలల నుంచి 1 year దాకా కూడా అట్లీస్ట్ 10 గంటలు 15 గంటలు నిద్రపోతూనే ఉంటారు. ఇంకా వయసు ఆధారంగా పెరిగే కొద్దీ నిద్ర యొక్క శాతం అంటే 24 hours కొంచెం తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 years పిల్లలు 10 గంటల సేపు అనుకోవాలి. 5 నుంచి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలు 9-10 గంటలు పనుకోవాలి. టీనేజ్ లో ఉండే వాళ్ళందరూ 8 to 9 hours కనీసం స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఆ కనీస స్లీప్ ఉంటేనే వాళ్ళ యొక్క బాడీ మైండ్ రీజూనేట్ అవుతుంది, నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ డే ఫుల్ డే వాళ్ళు ఎనర్జెటిక్ గా పనిచేయాలి, ఎనర్జెటిక్ గా నేర్చుకోవాలి అంటే ఆ కనీస స్లీప్ అనేది అవసరం అన్నమాట. అంటే ఎన్ని గంటలు నిద్రపోతే చాలు అంటారు? ఒక సపోజ్ ఒక 5 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు. 5 సంవత్సరాల పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే సరిపోతుంది? 5 నుంచి 10 గంటల లోపల ఉండే పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే బాగుంటుంది? అదే ఇప్పుడు మేము చెప్పాను కదా సార్, సంవత్సరం లోపల పిల్లలు అయితే 14 నుంచి 16 గంటలు నిద్ర కావాలి వాళ్ళకి. 1 year నుంచి 5 years అయితే 10 నుంచి 12 గంటలు కావాలి కనీసం. ఇంకా 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలు అయితే కనీసం 10 గంటలన్నా కావాలి. ఇంకా టీనేజ్ పిల్లలు అడోలెసెన్స్ అంటాం, వీళ్ళకి కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర కావాలి. ఇంత కనీసం నిద్ర ఉంటేనే వాళ్ళకి హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చే వాటి మీద కూడా ఏది ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా కొంచెం ఆర్గానిక్గా కాకుండా కొంచెం మందులు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ ఆకుకూరల మీద కానీ పప్పు ధాన్యం మీద కూడా ఎక్కువగా వాడతారు. వాటి వల్ల కూడా పిల్లలకి చిన్నప్పటి నుండి పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఏమన్నా తగ్గిపోతుందా? వాళ్ళు దానివల్ల ఏమన్నా ఎక్కువగా ఇబ్బందులు పడతారా? ఓకే సార్, మీరు అడిగారు కదా, ఫస్ట్ పుట్టిన తర్వాత నుంచి 6 నెలల దాకా తల్లిపాలు వేరే ఆప్షనే లేదనమాట. దానికి మొదటి 6 నెలలు తల్లిపాలి. ఆ బిడ్డకి దాహం అయినా ఆకలైనా తల్లిపాలి. నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ 6 నెలల నుంచి వర్తిస్తారు. బిడ్డ 6 నెలలు వచ్చిన తర్వాత జనరల్గా అన్నప్రాసన చేస్తూ ఉంటారు. 6 నెలలు వచ్చిన తర్వాత మనం ఫుడ్ అనేది తల్లిపాలు ఒకటి ఎదుగుదల సరిపోదు కాబట్టి ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ జరగడం ఆ ఏజ్ నుంచి కావాలన్నమాట, మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్కి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ చూసినా కలుషితం, ప్రతి ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, అడిటివ్స్ ఉన్నాయి. మనం తినే ఫుడ్లో అంతా కూడా కెమికల్స్, పెస్టిసైడ్స్ పెంచిన ఫుడ్ ఎక్కువగా వస్తున్నాయి. కాకపోతే మనకున్న ఈ సిచ్యువేషన్లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఉన్న దాంట్లో బెస్ట్ ఎంచుకోవటం ఒకటే మార్గం మనకి. కొత్తగా ఆర్గానిక్ కల్టివేషన్ వచ్చింది. మనం కొంతమంది ఫార్మర్స్ అయితే కొన్ని పొలాల్లో ఓలే వేసుకొని ఆర్గానిక్ గా పెంచుకొని సప్లై కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దీనికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇట్లాంటివి ఉన్న దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవటం. కొంచెం ఆర్గానిక్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, కాకపోతే మన పిల్లలకి మంచి డైట్ మంచి ఇస్తేనే కదా మనకి. అది 6 నెలల నుంచి మనం ఇట్లా కానీ ఫస్ట్ టైం మీరు అన్నది క్వశ్చన్, 6 నెలల నుంచి ఫస్ట్ టైం ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలంటే పిల్లలకి సులువుగా డైజెస్ట్ అయ్యేటట్టు ఉండాలి. అందుకనే రైస్తో చేసిన పిండి కానీ, రవ్వతో చేసిన పిండితో కానీ, ఓట్స్ పిండి కానీ ఫస్ట్ పెట్టే ఫుడ్స్ లో ఇవి ఇంట్రొడ్యూస్ చేయమంటాం. అది సింపుల్గా ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సింపుల్గా డైజెస్ట్ అవుతాయి, బిడ్డకి ఇబ్బంది రాకుండా, కడుపు నొప్పి రాకుండా, వాంతలు కాకుండా ఉంటాయి. గ్రాడ్యువల్గా బిడ్డ ఎదుగుదల వచ్చే కొద్దీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ రైస్ మాత్రం పెడుతున్నాం, రైస్ పిండి. ఆ రైస్ పిండితో పాటు దాల్ పప్పుల పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద అయితే నట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా 6 నెలల్లోనే ఇంట్రొడ్యూస్ చేస్తే కొంచెం అరుగుదల కష్టంగా ఉంటుంది. 1 month అయిన తర్వాత అంటే మన క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఆలు కావచ్చు, బీన్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఉడకపెట్టి అన్నంలో బాగా స్మాష్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అంటే గ్రాడ్యువల్గా ఒక్కొక్క గ్రాడ్యువల్గా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఏదైతే అవాయిడ్ చేయాలంటే 1 year లోపల పిల్లలకి హనీ అనేది ఇవ్వకూడదు. తేనె అనేది ఇవ్వకూడదు. చాలా మంది తెలియక తేనె పెడితే మాటలు బాగా వస్తాయి ఇట్లానే అనుకుంటా. అది దానివల్ల బొటిలిజం అనే ఒక సీరియస్. తేనె ఒకటేనా సార్? నెయ్యి కూడా వాడకూడదు? నెయ్యి ఏం కాదు సార్, నెయ్యి కొంతవరకు ఏం కాదు. నెయ్యి అనేది మంచిదే అనమాట, యూస్ చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ అనేది అంతగా తినిపించాలంటే ఎగ్ అనేది కొంచెం లేటర్ పార్ట్ అంటే 10-11 months నుంచి పెట్టుకోవచ్చు. అందులో చాలా మంది తెలియక ఏంటంటే ఎగ్ బయటకు పెడుతూ ఉంటారు వైట్. కాదు, ఫస్ట్ పెట్టాల్సిన మనం ఏంటంటే ఎగ్ యోక్ అనమాట.
లోపల ఉండే పెట్టాలి. ఎల్లో పెట్టాలి. ఓకే ఓకే ఎందుకంటే ఎగ్ ఈ వల్ల విషయం చాలా మందికి ఎవరికి తెలియదు. అవునవును సార్. అదే ఎందుకంటే ఏదన్నా ఎగ్ వల్ల ఎలర్జీ వస్తే ప్రోటీన్ వల్ల ఎలర్జీ వస్తుంది. ఎగ్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది అంటే అవుటర్ వైట్ లో ఉంటుంది అనమాట. ఆహా. ఎగ్ యోక్ ఎల్లోలో ఉంటుంది అనమాట. ఫస్ట్ అందుకని ఫస్ట్ లోపల ఉండే యోక్ మనం పెట్టాలి. నిదానంగా మళ్ళీ 1 year వచ్చేటప్పటికి ఎగ్ వైట్ కూడా పెట్టుకోవచ్చు. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఈ 3 ఎగ్గులు ఈ 4 ఓకే, ఏది ఎక్కువగా పిల్లలకు పెడితే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు? అది చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఫిష్ అనేది బ్రెయిన్ ఫుడ్ అంటాం. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మన డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ కొంచెం మంచిదే అనమాట ఫిష్ తింటాం అనేది. నాన్ వెజ్ తినకూడదనే కాదు, లిటిల్ మోతాదులో, ఏది టూ మచ్ ఉండకుండా. ఓకే. అంటే సార్ ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే కూడా వ్యాక్సిన్లు టీకాలు ఇవన్నీ కూడా వేస్తారు. అంటే పుట్టిన వెంటనే టీకాలు వేసినప్పుడు కూడా కొంతమంది ఫీవర్ వస్తుందని అంటారు. ఆ ఫీవర్కి చాలా మంది భయపడిపోతుంటారు, కొంతమందికి తెలియదు. వాటి గురించి కొంచెం వివరించండి. తప్పకుండా సార్. ఇది టీకాలు పిల్లలకు వేయించడం అనేది మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఓకే. ఏమన్నా ఇవ్వచ్చో ఫ్యూచర్లో ఇవ్వలేకపోవచ్చో కానీ పిల్లలకి మనకు ఏ టీకాలు అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ కానీ మన పిల్లలకి మనం వేయించగలిగితే మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి టీకాకి కూడా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఆ నష్టం అనేది చాలా మైనర్గా ఉంటుంది. అంటే ఇంజెక్షన్ వేసినప్పుడు ఆ ఇంజెక్షన్ వేసిన దగ్గర నొప్పి రావటం, వాపు రావటం, 1-2 రోజులు జ్వరం రావటం సహజం. అది నేచురల్ అనమాట. అది ఇచ్చినప్పుడు అలా రియాక్ట్ అవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని పనిచేస్తున్నట్టు అర్థం. ఒక జ్వరం వచ్చింది అంటే మన బాడీ ఆ ఇచ్చిన వ్యాక్సిన్కి రియాక్ట్ అయ్యి మన బాడీ దానికి రెడీ అయ్యి ప్రిపేర్ అవుతుందని అర్థం అనమాట. అంటే జ్వరం వచ్చేస్తే ఏదో చెడ్డ అయిపోయిందని కాదనమాట. అప్పుడు అటు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటాయి, దాని గురించి అసలు భయపడాల్సిన పనే లేదు. ఎవరో రేర్ వేలల్లో కోట్లలో ఒకరికి అనఫైలాక్టిక్ రియాక్షన్స్ వస్తాయి. ఇంజెక్షన్ ఇవ్వగానే కొలాప్స్ అవటము, ఒళ్ళంతా ఉబ్బిపోవటం, పెదాలు వాచిపోవటం, అవి ప్రిపేర్ అయి ఉండాలి మనం. ఒకవేళ ఏదన్నా అట్లా వచ్చినా దాన్ని ట్యాకిల్ చేసే తట్టు మనం ఉండాలి. కాకపోతే ఇప్పుడున్న నా 6-7 years ప్రాక్టీస్లో ఒక్కరికి కూడా ఇప్పటిదాకా అలా వచ్చింది లేదనమాట. లేదు. అంతే. దీన్ని బట్టి ఎంత సేఫ్ వ్యాక్సిన్స్ అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి తగిన వయసులో ఏ టీకాలు వేయించాలో అవన్నీ సకాలంలో వేపిస్తే దానికి మించినది గిఫ్ట్ మనకి వాళ్ళకి ఇవ్వలేము. ప్లస్ దాని ద్వారా పిల్లల యొక్క జబ్బుల నుంచి మేజర్ డిసీజ్ నుంచి మనం కాపాడుకున్నట్టు అవుతాం అన్నమాట. పోతే సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, పిల్లలకి ఎక్కువగా తలస్నానం కూడా చేపిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళకి దానికి నెమ్ము చేయడం, సరిగా శ్వాస జలుబు ఎక్కువగా చేయడం, దానివల్ల మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మొబిలైజర్ లాగా పెట్టడం, ఆ మొబిలైజర్ పెట్టినప్పుడు వాళ్ళు ఊపిరాడకుండా చాలా మంది ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే తలస్నానాలు చేయించచ్చా, చేయించకూడదా? దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ వస్తాయి? ఓకే సార్. సార్ స్నానం అనేది కంపల్సరీ చేయాల్సిందే. యాక్చువల్గా డెలివరీస్ కొన్ని లేటెస్ట్గా ఏంటంటే వాటర్ టబ్లోనే డెలివరీ చేపిస్తారు. బిడ్డ కాన్పోయే ప్రక్రియలన్నీ డెలివరీ అయినప్పుడు నీళ్ళలోకి వస్తారనమాట. అట్లాంటి డెలివరీస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. అంటే పుట్టినప్పుడే స్నానం అయిపోయినట్టు లెక్క అనమాట. డెలివరీ అయ్యేటప్పుడే వాటర్లోకి రావడం అనేది. అది పుట్టిన తర్వాత జనరల్గా ఇనిషియల్గా పుట్టిన తర్వాత బరువు తక్కువ ఉన్న పిల్లల్ని మనం స్నానం వద్దంటాం. అంటే 2 kg కంటే తక్కువ పుట్టిన బరువుతో ఉన్న పిల్లలకి ఏదో స్నానం వద్దంట. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు అనమాట, చలికి తట్టుకోలేరు, ఎదుగుదల రాదని. అట్లీస్ట్ ఒక 2.5 kg వచ్చేదాకా స్నానం వద్దంట. 2.5 kg దాటిన తర్వాత మనం స్నానం చేయించవచ్చు పిల్లలకి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట వేడివేడిగా స్నానం చేయించేస్తారు. మసులు అంటే వేడివేడిగా పోస్తేనే బిడ్డకు హాయిగా ఉంటుంది, నొప్పులు తగ్గితే హాయిగా నిద్రపోతుంది. అది చాలా తెలియక తప్పు చేస్తారు. బిడ్డకు పోసే నీళ్ళు ఎలా ఉండాలంటే జస్ట్ చలి లేకుండా ఉండాలి, గోరువెచ్చగా. తను పోసుకుంటే ఆ స్నానం అనేది వాళ్ళకి ఎంజాయ్మెంట్ లాగా ఉండాలి కానీ పనిష్మెంట్ లాగా ఉండకూడదు. అది కూడా తెలియక అందరూ ఏం చేస్తారు, కుమ్మరిచ్చేస్తూ ఉంటారు. నీళ్ళు బాల్ పండేసేసి బకెట్లు నీళ్ళు పోస్తారు. అటు చేయకుండా జాగ్రత్తగా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని నెమ్మదిగా నీళ్ళు పోసుకోవాలి. ఆ పోసేటప్పుడు ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడితే అది వాళ్ళు ఆ పిల్లలు కూడా ఆ స్నానం అనేది ఎంజాయ్మెంట్ చేస్తారనమాట. ఇంకా తలస్నానం కూడా సీజన్ బట్టి, ఎండాకాలం అయితే వీక్లీ ట్వైస్ తలస్నానం చేయించవచ్చు, చలికాలం అయితే వారానికి ఒకసారి తలస్నానం చేయించుకోవచ్చు. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్లకుండా, నీళ్ళు వంట పోయకుండా, ఎక్కువ వేడిగా పోయకుండా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం జాగ్రత్త వహిస్తే పిల్లలకి హాయిగా స్నానం చేపిస్తే మంచిగా ఆకలి అవుతుంది, మంచిగా నిద్రపోతారు. అంటే వాళ్ళకి నెమ్ము ఉండేటప్పుడు కడుపు ఉబ్బరం రావడం, బాత్రూమ్స్ సరిగా పోకుండా ఉండడం, అలాంటివి కొంతమంది పిల్లలు వస్తానే ఉంటుంది. ఎందుచేత వస్తుంది సార్ వాళ్ళకి? సార్ అది కొంచెం అజీర్తి ప్రాబ్లం ఉండొచ్చు, కడుపు ఉబ్బరం అనేది.
ఇంకోటి కాన్స్టిపేషన్. ఇప్పుడున్న పిల్లల్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే తినే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట, తగినంత ట్రైనింగ్ లేకపోవడం వల్ల కూడా ఉంటుంది అనమాట. సరే, ఫుడ్ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కడుపు ఉబ్బరం అనేది, ఇది కొంతవరకు అందరికీ ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ వల్ల ఉంటుంది. పిల్లలు కూడా పొట్టలో మనం సహజంగా జీర్ణం అయ్యే ప్రక్రియలో కొంచెం గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది. అయితే చిన్న పిల్లలు ఆ గ్యాస్కి తట్టుకోలేరు, బాధపడతారు. కడుపు ఉబ్బరం, దానివల్ల మూలుగుళ్ళు, నీలుగుళ్ళు, విరుసుకోవటాలు, కొంచెం కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాస్ ఫ్రీ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతారు అన్నమాట చాలా వరకు. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం చెప్పినారు కదా సార్, అంటే మలబద్ధకం అనమాట పిల్లల్లో కూడా. తీసుకునే ఫుడ్లో తగినంత ఫైబర్ లైట్ లేకపోవటం వల్ల, అంటే పీచు పదార్థాలు, జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడటం వల్ల, టైంలో ఎక్కువ తినటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల, అంటే మళ్ళీ నిద్ర లేయంగానే బాత్రూమ్కి వెళ్ళే అలవాటు లేకపోవటం వల్ల, ఈ అన్నిటి చాలా చాలా మిక్స్డ్ కారణాల వల్ల ఈ మలబద్ధకం అనే ప్రాబ్లమ్స్ పిల్లల్లో కొంచెం ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అదే సార్, ఇప్పుడు ఎవరైనా సరే చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు బయట ఫుడ్ లేదే వాళ్ళకి తగ్గించడం లేదు. వాళ్ళు బయట పోయి నూడిల్స్ తినడము, పానీపూరీలు చేయడము, గోబీ ఫ్రైస్ అలాంటివి తినడం వల్ల ఎక్కువగా వాళ్ళు వేసే హోటల్స్ లో వేసే అటెంట్స్ కానీ, వాళ్ళు వేసే పౌడర్లు కానీ ఇవన్నీ వేస్తుంటారు. మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి మీరు సజెషన్ ఇస్తుంటారా అలాంటివన్నీ పెట్టొద్దు అని చెప్పి? ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం సార్. ఎందుకంటే వాటిలో అంతా హాని చేసే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దానికి పిల్లలు అట్రాక్ట్ అవుతారు, టేస్ట్కి లోపడిపోతారు, బందీలు అయిపోతారు, ఆ టేస్ట్ కావాలనే కోరుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం అట్లాంటి ఫుడ్ అనేది, ఇప్పుడు లేటెస్ట్ ఇది టెక్నాలజీ కాదు, లేటెస్ట్ స్టడీస్ మనకి రీసెర్చ్ కదంతా మీరు చాలా న్యూస్లో వినే ఉంటారు. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. అంటే మనం చిన్నప్పటి నుంచి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన పొట్ట పేగుల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనకు మంచి చేసే బ్యాక్టీరియా చాలా ఉంటాయి మన పేగుల్లో. దాన్ని బట్టే మన మనిషి అనేది నిర్ణయించబడతారు. అంతా ఇప్పటిదాకా మన బ్రెయిన్ మన బాడీని నిర్ణయిస్తారు అనుకుంటా ఉండేవాళ్ళం. ఓవరాల్గా లేటెస్ట్ అన్ని స్టడీస్ అన్ని ఏం చెప్తున్నాయంటే మన లోపల ఉన్న మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియానే మనకు వచ్చే జబ్బుల్ని అన్ని డిసైడ్ చేస్తున్నాయి, లేటెస్ట్ స్టడీస్లో తెలుస్తుంది అనమాట. ఇట్లాంటి మీరు చెప్పినట్టు ఈ జంక్ ఫుడ్స్, గోబీ ఫుడ్స్, అవి ఇట్లంతా ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు చాలా ఉండొచ్చు. యూస్ చేసిన ఆయిలే మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఫ్రైడ్ చేస్తూ ఉంటారు, ప్రిజర్ ఎక్కువ రోజులు ఉంచి మళ్ళీ దాన్ని రీహీట్ చేస్తూ ఉంటారు. వీటి కారణాల వల్ల మన గర్భకోశం అంటే మామూలుగా పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చాలా రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది అంటే సార్, ఈ తినడం వల్ల బ్లడ్ కూడా ఏమన్నా తగ్గిపోవడం అనేది ఉంటుందా పిల్లల్లో? అంటే సరిగా బ్లడ్ లేకుండా పోవడం అని అంటుంటారు డాక్టర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు. ఆ బ్లడ్ పెరిగేందుకు ఎటువంటి ఆహార అలవాట్లు తీసుకోవాలి? ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ జంక్ ఫుడ్స్ తింటా ఉంటే దాంట్లో తగినంత పోషక పదార్థాలు ఉండవు, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఒబిసిటీ అయ్యేదానికి, ఊబకాయం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ మంచి పోషక పదార్థాలు ఉండవు అనమాట. దాంతో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి అన్నమాట. ఇంకా రక్తం మంచిగా రావాలి అంటే మనకి మెయిన్గా ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, ఇట్లాంటివి. ఆకుకూరలు ఎస్పెషల్లీ వస్తే మునగాకు, కింగ్ ఆఫ్ లీవ్స్ అంటాం అనమాట. మునగాకులో చాలా ఎక్కువగా అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా మేలు చేస్తుంది అన్నమాట. ఇవి మామూలుగా వెజిటేరియన్గా మనం చూసుకునేది. మళ్ళీ డేట్స్లో కూడా మంచి ఐరన్ ఉంటుంది అనమాట. ఇంకా నాన్ వెజ్కి వస్తే నాన్ వెజ్లో ఐరన్ కూడా మనకు ఉంటుంది. మనం గోడ దెబ్బ అంటాం, స్క్రీన్, వాటిలో కూడా కొంచెం ఐరన్ పర్సంటేజ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇట్లాంటి రకాల ఫుడ్స్ మనం వేరుశనగ ముద్దలు, బెల్లం జాగ్రత్తగా చేసినట్టు ఏమన్నా, నువ్వులు ఉండలు, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఇట్లాంటి మన పిల్లలకు తినిపించడం అలవాటు చేస్తే మనకి రక్తం ఇంకాస్త బెటర్గా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలు పెట్టున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్న ఫుడ్ అవి ఎన్ని రోజుల దాకా ఉంటే పెట్టుకోవచ్చు? వాటికి ఎక్స్పైర్ డేట్ అనేది ఏదన్నా ఉంటుందా సార్? ఇవన్నీ యాక్చువల్గా బాలామృతం అని నాకు తెలిసి ఇది వస్తుందన్నమాట. మన గవర్నమెంట్ చాలా అది మంచి ఆలోచనతో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆలోచన ఇంప్లిమెంటేషన్ మంచిదే. అది పిల్లల దాకా చేరేదాకా ఎంత బాగా మంచిగా వస్తున్నది మధ్యలో మనకి సర్వేలెన్స్ ఉండాలన్నమాట. అది గవర్నమెంట్ ఒక న్యూట్రిషనల్ స్పెషలిస్ట్తో చెప్పి ఈ మోతాదులు ఈ కలపండి ఆ కలపండి అని ఒక రికమెండ్ చేస్తారు ఫార్ములా. కాబట్టి అది తయారు చేసే పద్ధతి కరెక్ట్గా మంచి క్వాలిటీ రా మెటీరియల్ తీసుకుంటున్నారా, అది మంచిగా ప్రాసెస్ చేస్తున్నారా, అది నిజంగానే ఫైనల్గా వచ్చేదాకా అదే అవుట్పుట్ అనేది మధ్యలో దాని సర్వేలెన్స్ ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చిన మాత్రం మంచి ఆలోచన. అది పిల్లల దాకా వాళ్ళు చెప్పినట్టుగా కానీ అందితే
అది పిల్లలకి మంచి అవి జరుగుతుంది. తీసుకున్న వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ లో ఉన్న లేదు సార్. అలాంటివి ఏమన్నా కేసులు ఏమన్నా వచ్చాయి లేదు సార్, దగ్గరికి? అట్లేం లేదు సార్. ఏం లేదు. కాకపోతే మనకి ఏదన్నా మధ్యలో డ్యామేజ్ మీరు అన్నారే, అది మధ్యలో వాళ్ళు లాభాల కోసం చూసుకొని దాన్ని కరెక్ట్ గా ప్రిపేర్ చేయకపోతేనో, నాసి రకము నాసి రకం ఫుడ్లతో ప్రిపేర్ చేస్తేనో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఓకే. దానికే మానిటరింగ్ కావాలన్నమాట. మనకు ఇండియాలో ఎక్కువగా ఉండేది పిల్లలు భారతదేశంలో పుట్టాలని అనుకున్న వాళ్ళకి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మంది భారతదేశం మనకు గొప్పది. నిజం చెప్పాలంటే ప్రపంచ జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో భారత మొదటి స్థానంలో ఉండేది. దానికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. కాకపోతే మనకు ఒక మ్యాన్ పవర్ ఉంది, ఎక్కువ యూత్ ఉంది. దీన్ని సద్వినియోగపరిచిన దానికి మనం మన దేశాన్ని అభివృద్ధి కోసం దీన్ని ఉపయోగించుకోవాలి, ఈ యొక్క పాపులేషన్ని. అదేవిధంగా నేను పర్సనల్గా సజెస్ట్ చేయగలిగితే మన పిల్లలకి మెయిన్గా మంచి ఆరోగ్యం, మంచి విద్య, మంచి నడవడిక, ఈ 3 ఇచ్చినట్లయితే మిగతావన్నీ వాళ్ళే సంపాదించుకోగలుగుతారు. ఈ 3 బేసిక్ రిక్వైర్మెంట్స్ మనం మా పిల్లలకి ఇవ్వాల్సిన బేసిక్. ఇప్పుడు కొంతమంది పూర్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి ఎలా సూచనలు ఉంటాయో ఉండవో అంటే, ఎందుకంటే రోడ్ సైడ్ గా ఉండేవాళ్ళు, ఏనాదోళ్ళు కానీ కాలువలు తీసుకునే వాళ్ళు కూడా మీ దగ్గరికి పేషెంట్లకు వస్తూనే ఉంటారు, వస్తుంటారు. కానీ వాళ్ళు ఏం ఆరోగ్య సూత్రాలు ఏం పాటించరు. వాళ్ళు ఒక్కోసారి గుడ్డలు వేసుకుంటారు, గుడ్డలు వేసుకోరు, వానలో తడుస్తారు, బురదలోనే ఉంటుంటారు. వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేదానికి మీరేమన్నా వ్యాక్సిన్స్ ఏమన్నా వేపిస్తారా వాళ్ళకి? వ్యాక్సిన్స్ అనేది యూనివర్సల్, అది ఎవరైనా సరే అందరికి ఉండేది ఒకటే వ్యాక్సిన్స్, అందరికీ ఉంటాయి. వాళ్ళకి ఒక వెరైటీ అట్లా ఏముండదు, అందరికీ ఒకే వ్యాక్సిన్స్. అయితే నేను గమనించినట్లు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న కొంతమంది గట్టిగానే ఉంటారు. మేబీ బై జీన్స్, బై నేచర్, బై గాడ్స్ గిఫ్ట్ తెలియదు, కానీ వాళ్ళకి కొంతవరకు అది బెనిఫిట్ కూడా చేస్తూ ఉంటుంది. అన్న మట్టిలో ఉండి ఆ వాటర్ ఉండి చిన్న వాళ్ళకి అంతా ఎక్స్పోజ్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ పెరిగి రేపు ఫ్యూచర్లో వీటికి అన్నిటి తట్టుకునే శక్తి కింద చిన్నప్పుడు తనంలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో మేజర్గా ఇబ్బంది పడకుండా వాళ్ళు కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఆ రేంజ్ ఉంది. మరి పేదరికంలో ఉన్న కారణాల వల్ల చిన్న జబ్బులు వచ్చినా కూడా, జలుబు, దగ్గు, వాంతులు, బెదిలి వచ్చినా కూడా తగినంత ట్రీట్మెంట్ సమయంలో అందుకోకపోతే చాలా మరణాలు కూడా జరిగి ఉన్నాయి వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మీరు మేడం గారు ఇద్దరు డాక్టర్సే, ఉండేటప్పుడు మేడం గారు లేడీస్ సంబంధించిన డాక్టర్స్, మీరు చిన్నపిల్లలకు సంబంధించిన ఇద్దరు అందరికీ ఉపయోగపడే డాక్టర్సే మీరు, ప్రతి ఒక్కరు సమాజానికి. అలాంటిది ఎక్విప్మెంట్ ఎందుకు చేయకూడదు? మాకు చిన్న సజెషన్ మా ద్వారా అంటే మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేసి. ఏదంటే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అలాంటి డాక్టర్స్ ఎవరైనా బయట నుంచి పిలిపించి మీరు ఇక్కడ చేయించడం కానీ అలాంటి చేస్తే బాగుంటుంది ఏమో ఆలోచన కూడా ఉంది సార్. ఖచ్చితంగా మీ ఆలోచనలు కూడా మైండ్లో పెట్టుకొని అవి కూడా మేము ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాము. తప్పకుండా ఇంకొంచెం మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలనే దృక్పథంతోనే ఉన్నాము. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా థ్యాంక్ యూ సార్, చాలా అమూల్యమైన సమయాన్ని మీరు మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.